శ్రీ సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. మొదటి అధ్యాయము గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి వితరణ కథ, దాని తత్వము. పూర్వ సాంప్రదాయానుసారము హేమడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవత స్తుతితో ప్రారంభించి ఉన్నారు. ప్రథమున విఘ్నేశ్వరుని స్మరించి ఆటంకములు తొలగించి గ్రంథం జయప్రదముగా సాగునట్టు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గంధరచనకు పురుకులిపినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు. తదుపరి సృష్టిస్థితిలయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిముతాత్మక స్వరూపులనియు వారు మనలను సంసారం నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతయాగు నారాయణ ఆదినాథునికి నమస్కరించి వారు కొంకణ దేశములో వెలిసినారనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్రఋషియగు భరద్వాజముని స్మరించెను. అంతేగాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనాందనులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మొదలగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామధేయముడు, తుకారాం, కన్హ, నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించును. తర్వాత తన పితామహుడైన సదాశివునికు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించును. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్రముతో పారాయణ చేయుడని ప్రార్థించును. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తన వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచూ ఈ ప్రపంచం మిందియే అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించే శక్తి వారికే కలదని చెప్పుచూ ఈ ప్రపంచంలో ఏ జీవులందు పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారందరికీ నమస్కరించును. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు గలవారు చెప్పిన భక్తి మార్గమును పొగుడు వర్ణించిన పిమ్మట హేమడ్ పంతు ఈ కింది కథను చెప్పుటకు ప్రారంభించును. 1910 సంవత్సరమున తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళితిని. అప్పుడు జరిగిన ఈ కింద విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రకరణము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధులగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలు ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపిని చొక్కా చేతులపైకి మడిచి పిడికిడి చొప్పున గోధుమలు వేయుచూ విసిరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చెయ్యను? ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అజ్ఞాత్యము లేదే అని చింతించి తిని. అచ్చుటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్గులయ్యిరి. కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండును. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించును. అబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటలనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలపిడిని చేతపట్టుకొని బాబా లీలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చును. కాని వారి ప్రేమ భక్తికు మిగిలి సంతోషించి చిరునవ్వు నవ్విరి. విసిరినప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకునిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. వారు భిక్షాటనమే జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితిలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగిలి దయార్థ హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టిన కాబోలు. ఈ విధముగా మనమున వేరే విధములుగా చింతించుచు పాడుచూ విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకుని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లా నేను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని ల్యూటీ చేయుచుంటరి? ఏ కారణము చేత పిండిని గోంపోవటకు యాంతించున్నారు? సరే, ఇట్లు చెయ్యుడు. పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన జల్లుడు. అది విని ఆ వనిత ఆశ్చర్యమగ్గులయ్యిరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి షిరిడి ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజూడ్యము కలదనియు దాన్ని శాంతింపజేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారి విసిరిన గోధుమలు కావనియు వారు కలరాజూడ్యమును ఊరిసిరి ఊరికి అవతల పారదొలినారనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి.
ఇది అంతే వినన నాకు మిక్కిలి సంతోషం కలిగెను. దీని గూఢార్థం తెలుసుకున్న కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరాజోడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకో దానిట్లు శాంతింపజేసెను. ఇది అంతయు అగోచరము దుచే నేను తప్పక ఈ విషయమును గురించి వ్యాసి బాబా లీలను మనసారా పాడుకొనవలననియు నిశ్చయించుకుంటుని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుని అయితిని. ఈ ప్రకారముగా బాబా సత్యవతిని వాయుటకు ప్రేరింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథం నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయినది. తిరగలి విసురుట. దాని వేదాంత తత్వము తిరగలి విసురు